ఎంజాయ్ చేస్తూ ఎంకరేజ్ చేసావు కదన్నయ్య. లేదు చల్లాయ్, సీత ఎంతైనా నీ కోడలు కదా. ఇదివరకు నువ్వు మాట్లాడితే గన్ను తీసేదానివి, ఇప్పుడు సీత నీ వారసత్వం తీసుకుంది. అన్నయ్య, ఈరోజు సీత నన్ను చంపబోయింది. ఆ విషయం మీకు అర్థమవుతుందా? సారీ పిన్ని, సీత కోపం మీకు తెలియంది కాదు. నువ్వు నాకు మిథునకి పెళ్లి చేశావని తెలిసేసరికి సీత కంట్రోల్ చేసుకోలేకపోయింది. నువ్వు చేసిన తప్పుకే కదా రామ్ నేను మిథునతో నీ పెళ్లి చేసింది. సీత నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేయాలి? అంటే సీత ఈ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలనే కదా నీ ఉద్దేశం చల్లాయ్? నైట్ నుంచి మహా టెన్షన్ గా ఉంది. తనని ఇరిటేట్ చేస్తావు ఎందుకు చలపతి? రాత్ర పీడకలు వచ్చినప్పుడు నువ్వు అర్థం చేసుకొని ఉండాల్సింది మహా. పొద్దున్నే సీత వస్తుంది అని. ఇక్కడ జరిగిన పెళ్లి గురించి సీతకి ఎవరు చెప్తారు? ఇంకెవరు బాబాయ్, ఈ చలపతి మావయ్యే చెప్పుంటాడు. ఏంట్రా, నేనేమన్నా న్యూస్ ఛానల్నా ఇక్కడ అక్కడ జరిగింది అందరికీ బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి? మనం ఎవ్వరికీ చెప్పకపోయినా సీతకు ఎలాగోలా విషయం తెలిసిపోయింది. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచించండి. సీత వెళ్ళిపోయింది డాడీ. తను మళ్ళీ వచ్చి ఏ ప్రాబ్లం క్రియేట్ చేయదు. అలా ఎలా చెప్తున్నావు రామ్? సీత ఎన్నిసార్లు చెప్పకుండా వచ్చి మనకి షాక్లు ఇవ్వలేదు. అయినా నువ్వు సీతకి ఎందుకు మాటిచ్చావు రామ్? అదేంటి పిన్ని, సీత నా భార్య. జరిగింది తెలిసాక తనకి నేను న్యాయం చెయ్యాలి కదా. రేపు తనొచ్చి కోరకూడని కోరిక ఏదైనా కోరితే ఏం చేస్తావు? కోరని కోరిక కోరడం అంటే సీత వచ్చి నీ ప్రాణాలు అడుగుతుందా చల్లాయ్? కాదు, మిథున ఈ ఇంటి కోడలుగా వద్దు అని సీత అడిగితే ఏం సమాధానం చెప్తావు? సీతకి జరిగిందంతా చెప్పాను పిన్ని. మిథున విషయంలో తనేం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. నువ్వే నిర్ణయం తీసుకున్నావు బ్రో. మిథునని వైఫ్గా కంటిన్యూ చేస్తావా? సీత ఉండగా రామ్ బావ మిథునని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు గౌతమ్? మిథునకే డైవర్స్ ఇస్తారు, అంతే కదా బాబు గారు? నిన్ననే తాళి కట్టి ఈ రోజు విడాకులేంటి? అసలేమైనా అర్థం ఉందా రేఖ? ఆ పని చేస్తే మిథున మనందరినీ చంపేస్తుంది. కాని మిథునతో కంటిన్యూ అయితే సీత చంపేస్తుందే. సీత వదిలేస్తుందనుకుంటున్నారా? అన్నయ్య, చలపతి గిరి చెప్పింది నిజమే మహా. మనకటు మిథునతోనూ ఇటు సీతతోనూ ప్రమాదమే. ఈ సమస్య ఎటు దారి తీస్తుందో తెలియడం లేదు. ఏం జరిగినా సరే డాడ్, నేనైతే సీతకి అన్యాయం చెయ్యను. తను ఏదడిగినా ఇస్తాను. ఏం చేద్దాం మహా? ఇప్పుడు మనకేంటి దారి? ఇక వేరే దారి లేదు చల్లాయ్, గోదారే. సీత ఏం అడుగుతుందో తెలీదు. దాన్ని పక్కన పెడితే మిథునని తీసుకెళ్లిపోయినా ఆ ముఖర్జీ గారి నుంచి ఇంకా మనకి ఏ కబురు రాలేదు. నెక్స్ట్ మిథున ఏం చేయబోతుందో కూడా తెలియడం లేదు. ఏంటి మామ, నన్ను అర్జెంటుగా కలవాలి అన్నావు? ఈ శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు సీత. నేను రోజులానే ఉన్నాను. లేదు సీత, ఈరోజు నువ్వు స్పెషల్గా ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు. హా, ఆ మిథున కంటే అందంగా ఉన్నానా? మన మధ్య మిథున ఎందుకు? మన మధ్యలోకి వచ్చింది మిథునే కదా. దాని గ్లామర్ చూసే కదా నువ్వు పడిపోయావు. అంత లేదు. నీ అందం ముందు ఆ మిథున దిష్టి బొమ్మలా ఉంటుంది. నీకు దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. ఈ పొగడ్తలు కాక పట్టడాలు నీకు సూట్ అవ్వలే మామా.
సూటిగా విషయం ఏంటో చెప్పు. ఆహా, అది ఆ, నీకో విషయం చెప్పాలి. ఏ విషయం? ఆ, రేపు రేపు ఇదిగో నువ్వు అంత ఫోర్స్గా అడిగితే చెప్పలేను. చెప్పకపోతే మానే. ఇది నువ్వు తప్పకుండా వినాలి సీత. అయితే చెప్పు. నాకు మిథునకు సింపుల్గా పెళ్లి జరిగిపోయింది కదా. అయితే మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఊరందరినీ పిలిచి రిసెప్షన్ చేయాలనుకుంటున్నారా? అబ్బే అలాంటిదేం లేదు సీత. మరి రేపేం చేయాలనుకుంటున్నారు? ఆహా, అది వ్రతం. హా? వ్రతమా? సత్యనారాయణ స్వామి వ్రతం అంట సీత. ఏంటి, మీరిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ వ్రతం చేసుకోవాలంట కదా. అలా అని నేను అనడం లేదు, మా పిన్ని వాళ్ళే చెప్తున్నారు. మనకు పెళ్ళైన కొత్తలో ఆ వ్రతం చేసుకున్నామా? లేదు, మరి మీరెందుకు చేసుకోవాలి? ముఖర్జీ అంకుల్ వాళ్ళు చెప్పారు, మా పిన్ని చేద్దామని మాటిచ్చింది. ఆ మాట నాకు చెప్పడానికి నువ్వు వచ్చావు అంతే కదా? కాదు, ఇంకేంటి? రేపు ఆ వ్రతానికి నువ్వు మీరిద్దరూ వ్రతం చేసుకుంటుంటే నేను చూడడానికి రావాలా? అసలు రాను. నువ్వు రావద్దని చెప్పడానికే వచ్చాను. ఏ సీత 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 అటు తప్పుకో మామా. ప్లీజ్ సీత, నా మాట విను. వ్రతానికి నువ్వు వస్తే గొడవ అవుతుందని పిన్ని వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు ఏమన్నా సరే నేను వ్రతానికి వస్తాను, గొడవ చేస్తాను అంతే.